కడప జిల్లా రాజంపేటలో సంచలన కేసులు బయటకు వస్తున్నాయి. కడప జిల్లా రాజంపేట కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్య కృష్ణవేణి ఆత్మహత్య తర్వాత మద్యం సేవిస్తూ భర్త శ్రీనివాస్ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు. బుధవారం ఆత్మహత్య చేసుకుంటే గురువారం సాయంత్రం భార్య ఫ్యామిలీకి సమాచారాన్ని అందించాడు ఈ భర్త శ్రీనివాస్. ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట ఉయ్యే కిష్ట సరిగా వేసుకో ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట ఉయ్యే కిష్ట. రైల్వేలో ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు శ్రీనివాస్. గత 10 సంవత్సరాలుగా తన పైశాచికత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కృష్ణవేణి కంటే ముందే శ్రీనివాస్కు మరో పెళ్లి కూడా అయింది. శ్రీనివాస్ వేధింపులు భరించలేక 10 సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. అనంతరం 9 సంవత్సరాల క్రితం కృష్ణవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట ఉయ్యే కిష్ట సరిగా వేసుకో ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట ఉయ్యే. నిందితుడు శ్రీనివాస్కు ఉన్న వివాహేతర సంబంధమే ఈ గొడవలకు కారణంగా తెలుస్తోంది. తన వెకిలి చేష్టలతో భార్య ప్రాణాలు తీసిన ఈ కిరాతకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టారు. బెడ్రూమ్ లో మమ్మీ ఉడేసుకోండి. మా డాడీ వీడియో చేస్తా అన్నాడు. నవ్వుతా ఏం నవ్వుతా అన్నాడు? ఏం మాట్లాడాడు? జస్ట్ అట్ట కాదు, యువతల అట్ట అని చెప్పాడు. మీరు ఎక్కడున్నారు? నువ్వు మీ చెల్లెలు స్కూల్లో ఉన్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాం. అప్పుడు మమ్మీ ఎక్కడ వెళ్ళిందని అడిగావా మీరు డాడీని? డాడీని అడిగా, మళ్ళా చూపించాడు. ఏం చూపించాడు? మమ్మీ ఉడేసుకోండి. ఎట్లా చూపించాడు? యువతల సన్న ఉండింది, దాంట్లో పోయి బెడ్రూమ్ కిటికీ తెరిచినాము. మమ్మీ అడు ఉడేసుకోండి. ఎవరైతే తెరిచారు కిటికీ? నేను తెలుసా కిటికీ బెడ్రూమ్ లో మమ్మీ ఉడేసుకోండి. ఎవరు చెప్పలేదా నువ్వు పక్కన వాళ్ళకి? పోలీసు వాళ్ళకి చెప్పా. ఇప్పుడు ఇది జరిగిన న్యూస్ మా పాప చెల్లెలు కృష్ణవేణి అనే పాప పెళ్ళి అయ్యి 9 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం దాకా బాగానే ఉన్నారు. సంవత్సరం నుంచి ఏదింపులు చేర్చింది. అట్లా వాడు వేధిస్తున్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, వాళ్ళ అమ్మ కూడా వేధిస్తూనే ఉంది పాపని. ఏం తీసుకురాలేదు, కట్నాల కానుకలు ఏం తీసుకురాలేదని అట్లా కూడా వాదిస్తూనే ఉన్నారు. పాప మామూలుగా వచ్చి మాట్లాడిపోతా, నేను దండ ఇచ్చుకుంటాను, నీకే ఇబ్బంది లేదు అన్న, ఇందాక రానిలే అని పాప చెప్పుకుంటూ వస్తూనే ఉంది. కానీ గత 5 ఏళ్ళ కింద నుంచి వాడికి ఎఫ్ఐఆర్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాడి నుంచి పాపని తిట్టడం మొదలు పెట్టినాడు. ఆ పాప చేత కూడా వేధిస్తా అన్నాడు. పాపని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోలేని చనిపో, నేను అతను చేసుకోవాలనుకుంటున్నాను, ఈ మాట చేస్తున్నావు నువ్వు అని ఆ పాప బూతులు ఎట్టంటే తిడతానే ఉన్నింది. ఈ పాపని తీసుకొని వచ్చి 1 వారం ఇంటికాడ పెట్టుకున్నామ్మా, ఏదో ఒకటి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపిస్తాము ఉన్నమా అని అన్నాము. సరేలేనా అట్నేలే అని మళ్ళీ ఉండి, మా మొగుడు ఎంపలేనా, మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయిందంటే మా మొగుడికి ఉద్యోగం పోతుంది, నేను మార్చుకుంటాలే అని 4 రోజులు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మంచిగా ఉండి ఇమ్మిని భంగపడుకుని అట్టాడు చేసుకుని తీసుకెళ్ళిపోయిన కాడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి బోనపల్లికి ఇంటికి చేరిన తర్వాత నుంచి ఇంకా టార్చర్ ఎక్కువ అయింది. పాపని ఎట్టంటే కొట్టడము, కాల్చి చలాయితో పెట్టడము, పరగటము, ఈ కేబుల్ వైర్ మెడకేసి ఉరేసి లాగటము, ఇట్లా అరాచకులన్నీ చేస్తాను. ఇప్పుడు పాప ఉరేసుకుంటుంది. వాడు పక్కనే ఉడుకొని కిరీటంగా చేసి అట్ట కాదు, ఇటు చేసుకో ఇటు లాక్కో
అని అంటున్నాడే కానీ ఆపేదానికి ఒక్క సెకండ్ కూడా కాలొచ్చిన. మా పిట్టమ్మకు మాకు చూడనీయకుండా చేసినాడు. పాప ఉరేసుకునింది, వాడు చూడలేకున్నాడు. మాకన్నా చెప్పాలి కదా బిడ్డ గురించి. 2 రోజులు అక్కడ ఆ ఇంట్లోనే ఉన్నాడు. బుధవారం 11 ఆ టైంలో పాప ఉరేసుకునింది. పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చినా పిల్లలు కూడా చూపించాడు వాడు. చూపించి ఏమైంది డాడీ అమ్మకంటే కన్ను వచ్చిందిలే అందుకు ఉరేసుకొని ఉండదు అని చెప్పి నైట్ అంతా ముందు డ్రింక్ చేస్తే అక్కడే రూమ్లోనే పిల్లలు పెట్టుకొని ఉన్నాడే కానీ మాకైతే చెప్పలే. మామూలుగా అయితే ఇక్కడ ఓం శాంతి పక్కన బాడిగింట్లో రెంట్కి అప్పుడు ఉన్నారు. మా పిన్ని నన్ను తీసుకెళ్ళి అప్పుడు పిల్లలు లేరు ఆమెకి. ఆ బాబు అక్కడ ఉన్నాడు, వాడు సంవత్సరం పిల్లోడు. వాడిని నేనే చూసుకుంటా చేస్తాను. మా పిన్ని నన్ను సాగుతా చేస్తా అని ఒక 5 సంవత్సరాలు. అట్లా వాళ్ళిద్దరి మధ్యన కొట్లాట్లు వచ్చి ఆయన డ్యూటీకి పోయి తాగి వస్తా చేస్తా, మా పిన్నిని కొడతా, బాబుని ఉరేస్తా అని పైకన్నా ఎత్తుతా, అవును ఛార్జింగ్ ఊర్లతో కొడతా, బెడ్తో కొడతా, హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తా అంటే బాబాయ్ ఇది కరెక్ట్ కాదు, మరి చేయకూడదు బాబాయ్, నేను మామకు ఫోన్ చేసి చెప్తాను అని అంటే, లేదు నువ్వు ఎందుకు చెప్తావు, నువ్వు ఎవరు అని చెప్పి నన్ను కూడా పట్టుకొని కొడతా ఉన్నాడు. అందరూ ఇక మా మామకు ఫోన్ చేసి మా పిన్ని మారి చేస్తున్నాడు రాండి అని రూమ్లో ఉండి ఫోన్ చేసాము. వచ్చాడు, తొడుక్కొని వచ్చాము. మళ్ళీ ఏమనుకునిందేమో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బోయినపల్లిలో రెంట్కునింది. నేనేం చేశానంటే అక్కడే మ్యారేజ్ చేసుకొని నేను అక్కడే బోయినపల్లిలోనే రెంట్కున్నా. మా పిన్ని ఒక్కదాని ఏం చేస్తూ ఉంటావు, ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టాను కదా, ఇక్కడికి ఇంటికి వచ్చి తినిపోతూ ఉండు, ఇక్కడికి వస్తూ ఉండు అని అండి. సరేలే పిన్ని వస్తూ ఉంటానని అక్కడ దగ్గర మా ఇంటికి ఒక ఇంటికి అవును వచ్చి పోతా, ఇక్కడికి వచ్చి చేస్తా, మా పిన్నితో మాట్లాడతా, ఏం పిన్ని అట్లా అంటే బాగున్నాను లేమ్మా, ఎక్కడికి రా ఉండు కొంచెంసేపు అద్దె వాళ్ళు ఉన్నారు చూడు అని అంటే నాకు చెప్తా బాగున్నా అవును. గొడవ జరిగిన రోజు మాకు కూడా ఏం చెప్పలేదు. ఆ మరుసటి రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం పిన్ని ఇట్లున్నావు, ఏమి ఊళ్ళ మీద దెబ్బలు ఏమో కనిపిస్తున్నాయి, మెడ మీద అదిగా కొరికిన ఘాటు ఉంది, మెడ మీద కొరికిన ఘాటు ఉంది, ఏం పిన్ని ఏమైంది అని అంటే ఏం లేదులమ్మా అని. ఆ ఉండు ఫోటో అయితే చూపిస్తానని మా పిన్ని ఫోన్లోని ఫోటో అయితే చూపించాను. మా పిన్నికి చూపించి ఏమైంది పిన్ని అంటే ఏం లేదులమ్మా తమాస్కి బాబాయ్ కొరికాను నన్ను అని అంటే, ఎందుకు పిన్ని మారి చేసుకున్నారు, మామతో చెప్పు ఏదన్నా ఉంటే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావంటే ఏం లేదులేమ్మా అని ఆ మాట అనింది. మాకు ఫోటోలు పంపించింది. ఆయన ఎంత దారుణంగా కొరికాడంటే ఒళ్ళు మీద గ్యాప్ కూడా లేదు, ఆ మారిగా కొరికి ఆమెను హింసించి ఛార్జింగ్ ఊర్లతో మెలేసి కొట్టి బెడ్లతో కొట్టి చేసి పెట్టినాడు. అదిగాక ఎందుకు పిన్ని ఈ మారి చేసుకున్నారు, నేను ఒక్క మాట మామతో హెచ్చరిస్తానంటే వద్దుమ్మా బాబాయ్కి ఉద్యోగం పోతుంది చేస్తుంది అని చెప్పి మాకు తెలియకుండా చేయకుండానే ఆమె ఉరేసుకొని చనిపోయిన తర్వాత కూడా భర్త పక్క నుండి ఎంకరేజ్ చేస్తున్నాడు ఆమెని, ఈ మారి ఉరేసుకోవాలి, ఈ మారి చెయ్యాలి అని చెప్పి ఆమెను ఎంకరేజ్ చేస్తా ఆ ఉరేసుకుంటాను దాన్ని 10 మంది తీసుకో మీకు కాపాడలేదు. మామూలు